తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. అధికారం గూర్చిన ప్రశ్న, ఇది ఈరోజు టాపిక్. అయితే టాపికల్ సర్మన్స్ ఫాస్ట్గా చేస్తాను. జనరల్గా నేను టాపిక్ చేయను, జనరల్గా చెప్పుకుంటూ పోతాను. ఒకటే ప్యాసేజ్ ఉంటే టెక్స్చువల్ మెసేజ్ చేస్తాను. అయితే దేవుని కృపను బట్టి దినమున సర్మన్స్లో 2-3 రకాలు ఉంటాయి. అది టాపిక్ది యాకోబు గారికి బాగా ఇష్టం, నాకు టెక్స్ట్ మెసేజ్ ఇష్టం. అందుకని నేను ఎప్పుడు కూడా టాపిక్ ఎప్పుడు టచ్ చేయను. కానీ ఈ లెంట్లో టాపిక్ పెట్టుకున్నాడు కాబట్టి నేను నా సర్వీస్ అంతట్లో కూడా ఎవరు చెప్పాలంటే చెప్పండి నన్ను వాడిని టాపిక్ ఇచ్చేవాడిని కాదు నేను. ఎందుకంటే ఎవరు మన టాపిక్స్ చెప్తారా? చెప్పరు కదా. మీ యాకోబు గారిలాగా నేను ఖండించను. మీరు టాపిక్ చెప్పలేదు, మీరు డైవర్ట్ అయినా నేనేమన్నాను. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, దేవుడు వాళ్ళకి ప్రేరణ కలిగించింది చెప్తారు కనుక క్వశ్చన్ బ్యాంక్ ఏంటంటే మనకు అందరూ మేము మెసేజ్లో క్వశ్చన్లు అడుగుతాడు కదా. ఈరోజు అధికారాన్ని గురించి ప్రశ్న అంటే ఆయన ప్రశ్నించడానికి ఆయన ఉండాలి, కానీ నేను ప్రశ్నించేవాడిని కాదు కదా. నేనేదో చెప్తాను అంతే వరకే. మిమ్మల్ని క్వశ్చన్ లేను. నేను తర్వాత మా రాజ్కుమార్ ఏమన్నాడంటే నన్ను మాత్రం లేపొద్దండి అన్నాడు. నువ్వు ప్రశాంతంగా ఉన్నానా పనుకో అన్నాను. ఎందుకంటే ఉదయం నుంచి కష్టపడ్డాడు కనుక నువ్వు నిద్రపోలే, కష్టపడవు కాబట్టి ఉదయం నుంచి చేస్తున్నావు కాబట్టి నిద్రపో అన్నాడు. అయితే ఆయన నిద్రపోయినా ఇది పెట్టాడు కదా, చూసుకుంటాడు. తర్వాత ఇది ఏమంటారు మనకి వీడియో పెట్టుకున్నాడు కనుక ఆ తర్వాత చూసుకుంటాడు. కానీ ఈ వాక్యంలో ఏమంటాడంటే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 23 నుంచి 27 వరకున్న 27 వరకున్న మాటలు మనం చూసినట్లయితే అధికారమును అంటే ప్రభు చేసిన కార్యాలను బట్టి వారు అధికారం గురించి ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడానికి కారణం ఏంటంటే ప్రభు చేసిన మంచి కార్యాలే. అంటే ఆయన సత్యాన్ని గురించి నేను చెప్పడానికి సత్యం ఎవరంటే నేనే అంటాడు ఆయన. కనుక ఆయన్ని ఇష్టపడిన వాళ్ళు ఆయన చేసే కార్యాలు మంచి కార్యాలే, కానీ ఆయన స్వస్థపరిచే అనేక మందిని స్వస్థపరిచినందుకు వారు ధర్మశాస్త్రం యావత్తు నీకు తెలుసు కదా, విశ్రాంతి ఈ విధంగా చేస్తున్నాం, ఆ విధంగా చేస్తామని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రశ్నించేటప్పుడు బాప్టిజం ఇచ్చే యోహాను బాప్టిజం గురించి ప్రశ్నించిన సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక 25వ వచనం, యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడి నుంచి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగిన. వారు మన పరలోకం నుండి చెప్పితేమా. అయితే అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనల్ని అడుగును. మనుషుల వాళ్ళని చెప్పితేమా. మనుషులకు జనులకు భయపడుచు అందరూ యోహాను ప్రవక్త అని ఎంచుచున్నారని తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసుకు ఉత్తరించారు. అంటే యోహాను బాప్తిజం ఇచ్చిన సమయంలో అందరూ వచ్చారు, పరిసయ్యులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, సద్దుకాయలు అందరూ వచ్చి ఆయన యోర్దాను తీరమున బాప్తిజం ఇస్తుంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం ఏమంటాడండి, అక్కడ మనకు అమ్మాయి నువ్వు చదువమ్మా. అనేకులు బాప్తిస్మ పొందవచ్చుట చూచి
సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని ఆయన గద్దించి చెప్పాడు. అంటే రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు మారు మనసుగిన మంచి ఫలాలను మీరు ఫలించండి అని చెప్పాడు. అంటే బాప్తిస్మ ఇచ్చిన యోహాను మరణించిన తర్వాత, అంటే ఆయన మరణం తర్వాత వచ్చిన ప్రభువుని అడిగిన ప్రశ్న ఇది మనం చూస్తున్నాం. దీనికి ముందు అధ్యాయంలో కూడా ఉంటుంది. ప్రభు యెరూషలేము జయప్రవేశం చేసినప్పుడు బిడ్డలతో, చిన్నపిల్లలతో, పెద్దలతో అందరితో జయప్రవేశం చేసిన తర్వాత దేవాలయం శుభ్రపరిచాడు. ఆ తర్వాత ఆయన అంజూరపు చెట్టుని చెప్పించిన సంఘటన మనం చూస్తున్నాం. తరువాత దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన చేసిన కార్యాలు అనేకము చూస్తున్నాం. ఈ 22వ అధ్యాయం కూడా చదువుకోవచ్చు మనం. తర్వాత ఆయన ఎంతగా ప్రశ్నించారు అని మనం చూస్తున్నాం. కనుక బాప్తిస్మ ఇచ్చే యోహాను మనుషులు ఎందుకు నమ్మలేదు అంటారు. దేవుని వల్ల కలిగినదా అని అయితే చెప్తే వాడు క్వశ్చన్, ప్రభువే వారిని క్వశ్చన్, వాళ్ళ ప్రభుని ఏ అధికారం అంటే నేను చెప్తానయ్యా, ఏ అధికారం వలన ప్రశ్నిస్తున్నాను, నేను చేసిన చెప్తాను, కనుక నా క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చెప్పండి అని ప్రశ్నించినప్పుడు వారు ఏమన్నారంటే, దేవుని వల్ల కలిగిందంటే మీరు ఎందుకు నమ్మలేదు అంటారేమో, అందుకని దేవుని కలిగిన దాన్ని చెప్పలేకపోయారు. వారు మనుషుల వల్ల కలిగిన దాన్ని చెప్తే యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రవక్త అని జనుల్లో ఉంది కనుక జనులకు భయపడి అది చెప్పలేదు. కనుక ఈ రెండు చెప్పకుండా వాళ్ళు మౌనంగా ఉండి వెళ్ళిపోయిన సంఘటన మనం చూస్తున్నాం. కనుక ఈ దినమున మనం కూడా చాలామంది క్వశ్చన్లు అయితే వేస్తాం కానీ ఆన్సర్ చెప్పడానికి ఇష్టపడం. నేను క్వశ్చన్ ఎవరన్నా వేస్తే నేను తెలియదని ఒప్పుకుంటాను. ఎందుకు మనతో వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేం కదా. కనుక నాకు తెలియదండి ఈ విషయం నన్ను అడగబాకండి అంటాను. ఎందుకంటే నాకు తెలియనప్పుడు నేను వాదించలేను. వాదించి క్వశ్చన్ వేసి ఎవడు ఏంటంటే మన దగ్గర ఏదన్నా తప్పు పట్టుకోవాలని చూస్తాడు. కనుక ఇదేనా మన ప్రభుని అడిగిన క్వశ్చన్కి ప్రభు వారికి ఆన్సర్ చెప్తానని నేను ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్తే మీకు ఆన్సర్ చెప్తానన్నాడు. అయితే దేవుని యొక్క మాటలకి వారు మా క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పక మౌనంగా ఉండి వెళ్ళిపోయిన సంఘటన. అందుకు ఆయన ఏ అధికారం వలన ఈ కార్యము నేను చేయించున్నానో అది మీతో చెప్పను అని చెప్పను, ఖండితంగా నేను చెప్పనయ్యా, మీరు నేను అడిగిన దానికి మీరు చెప్పలేదు కాబట్టి నేను చెప్పను అన్నాడు. దేవుని కృపను బట్టి ప్రతి విషయంలో మనకు సహాయం చేసే ప్రభు మంచి కార్యములే చేశాడు. ఆయన సత్యములు, ఆయన ఈ శాస్త్రులు, పరిచయులు, సద్దుకలైన వారు అందరూ కూడా ప్రభుని ఏదో ఒక రకంగా తప్పు పట్టుకోవాలని చూసిన వారే మనం చూస్తున్నాం. అందుకే 22వ అధ్యాయంలో ఏమంటాడంటే 22వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. అయ్యా, మేము కైసరుకు పన్నించడం న్యాయమా దేవునికి అలానే అడిగినప్పుడు ఆయన 17వ వచనంలో మీకేమీ తోచుచున్నది, కైసరుకు పన్నించుటయ్యా న్యాయమా కాదా, మాతో చెప్పమని అడుగుటకు హేరోదులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వాళ్ళ హృదయంలో ఆలోచన పుట్టిన ముందే ఎరిగినవాడు కనుక, హేరోదులు అంటే గవర్నమెంట్కి వాళ్ళు సపోర్టర్స్ కనుక వారిని తన శిష్యులతో కూడా పంపించినప్పుడు కైసరికి ఇవ్వమంటే పర్లేదు అనుకుంటా, దేవునికి ఇవ్వమంటే ఏమి చెప్పాలి అని వారు అనుకుంటే వారి హృదయంలో ఆలోచన ఎరిగిన ప్రభు ఏమన్నాడంటే, నా దగ్గర ఒక పైసా తీసుకున్నాయా అన్నాడు. తీసుకొచ్చిండు. ధనాలను తెచ్చినప్పుడు దాని మీద ఎవరిదో కైసరిది ఉంది కనుక కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని వారికి చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. కనుక వారి మాటలు విని ఆశ్చర్యం పడ్డారు.
కైసర్కే ఇవ్వమంటాడా దేవునికి ఇవ్వమంటాడా అంటే దేవునికి ఇవ్వమంటాడేమో. ఈయన మీద ఏదో ఒక నేరం మోపాలి కాబట్టి ఆయన నేరం మోపుదామని అనుకున్నారు. అయితే ప్రభు చెప్పిన మాటకి వారు ఆశ్చర్యపడి వెళ్ళిన సంఘటన చూస్తున్నాం. ఇంకా 22వ అధ్యాయంలో ఇంకా 2-3 ఉంటాయి. కనుక తర్వాత మనం చూస్తే పునరుద్ధానం లేదని నమ్మిడి సద్దుకాయలు ఉన్నారు. కనుక 23వ వచనం ముడితే వద్దామా చదవద్దు. ఎందుకంటే నేను చెప్పాను కదా, అరగంట చెప్పాలనుకుంటే గంట చెప్పాలంటే ఎవరన్నా చదవమంట. కనుక మీరు చదువు, నేను రిపీట్ చేస్తే అది క్వశ్చన్ టైం చాలు. ఇప్పటికి అయిపోయింది, 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయింది. కనుక దేవుని కృపను బట్టి అక్కడ సద్దుకలు పునరుద్ధానం లేదని నమ్మినప్పుడు వాళ్ళు కొంతమందిని పిలిచి వాళ్ళు ఏమన్నారంటే ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్న మాట ఏమిటంటే, అయ్యా ఒకడికి పిల్లలు లేకుండానే వాడు చనిపోయాడయ్యా, కనుక వాడు తమ్ముడు చేసుకున్నాడు, తర్వాత 7 సహోదరు చేసుకుని అందరూ చనిపోయారు. అయితే పునరుద్ధానం అందు ఆమె ఎవరికి భారీగా ఉంటుంది 7 అంటే అడిగితే ప్రభు అంటాడు, పరలోకములో పునరుద్ధానం మన పెళ్ళికి ఎవరు పెళ్ళికి చేసుకుంటారు అని చెప్పిన మాట మనసు. అంటే 7 ఎవరికో ఒక ఆయనకి భారీగా ఉంటుందని చెప్తాడేమో అనుకున్నారు. కానీ అక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే 27-28 వచనంలో ఆ స్త్రీయు చనిపోయాను, పునరుద్ధానమందు ఆ 7 ఆమె ఎవరికి భారీగా ఉండను, ఆమె వీరందరికీ భారీగా ఉండేను కదా అని ఆయన్ను అడిగారు. అందుకైనా లేఖనముల వల్ల కానీ దేవుని శక్తిని ఎరుగ్గా మీరు పొరపడుచున్నారు అని ఆ తర్వాత వచనంలో చెప్తాడు. ఏమంటే మృతుల పునరుద్ధానం గురించి పరలోకమందు దేవదూతల వల్లే వాళ్ళు ఉంటారు, కానీ పెళ్ళికి చేసుకొని పెళ్ళి ఎవరికి వారికి సంబంధం ఉండదని తెలియజేసిన మాటలు మనం చూస్తున్నాం. కనుక ఇంకొకళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరంటే వీళ్ళు సర్దుకాయలు వచ్చారు. ఇంకొకళ్ళు 35వ వచనంలో ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించు బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగారు. వీడు ధర్మశాస్త్రం యావత్తు తెలిసినవాడు, అంటే ధర్మశాస్త్రం ఉపదేశం చేసేవాడు ఏమంటున్నాడే ఆయన దగ్గరకు వచ్చి ఆయన శోధిస్తూ ఆయన ఏదో ఒక రకంగా పట్టుకోవాలి. ధర్మశాస్త్రం నీకు యావత్తు తెలుసు కదా, దీనిలో ముఖ్యమైనది ఆజ్ఞ ఏంటి? చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు ఉన్నాయి, అయ్యే ముఖ్యం అనుకుంటున్నాం కదా, వీటిలో ఇంకేదన్నా ముఖ్యం అంటే ప్రభు చెబుతున్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసును దేవుడైనా ప్రేమింపాలన్నది ముఖ్యమైన మొదటిదే ఉన్నది ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపాలను 2వ ఆజ్ఞ దాని వంటిది. అంటే 2 ఆజ్ఞలు ఉన్నాయి, కానీ వీటిలో మొదటిది ఒకటి దేవుని ప్రేమించాలి పూర్ణ హృదయము, తర్వాత నీ పొరుగు, ఇది కూడా మొదటి ఆజ్ఞ లాంటిది అని చెప్పిన మాట మనం చూస్తున్నాం. అయితే ఈ ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నదని ఈ ఆజ్ఞలే అని చెప్పిన మాటను మనం చూస్తున్నాం. మనం హెరోది అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేసి వారు వచ్చి అడిగారు, పునరుద్ధానం లేదని సర్దుకాయలు వచ్చి అడిగారు. ధర్మశాస్త్రం యావత్తు తెలిసిన ఆ ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఆయన్ని ధర్మశాస్త్రం యావత్తు నీకు తెలుసు కదా, నువ్వు బోధిస్తున్నావు ఇప్పుడు కనుక ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలకి వారు ఆశ్చర్యపడి వెళ్ళిన సంఘటన చూస్తున్నాం. కనుక దేవుని శోధించాలని అపవాది అనేక రీతులుగా మనకి ద్వారా మనం ఎలా ఉన్నాం పరిస్థితి, మనం కూడా క్వశ్చన్లు వేయడానికి ఇష్టపడతాం. కానీ క్వశ్చన్లు వేసేటప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. దేవుణ్ణి శోధిస్తున్నాము, ఇది అసలు మా చెప్పకుండా ఇది ఎందుకు చేస్తున్నారు అంటారు కొంతమంది. అంటే వాళ్ళ అధికారం బయటపాల్చడం. కనుక మనం ఏమంటామంటే చెప్పాం కదా అండి అంటాం, చెప్పినా కానీ నాకు చెప్పలేదుగా అంటారు. కనుక అందరూ చెప్పితే చెప్పి ఉండొచ్చు, నాకు చెప్పలేదుగా అంటే అధికారాన్ని గురించి
అంటే ప్రభువుని ప్రశ్నించిన సంఘటన మనం చూస్తున్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఏమంటాడంటే 2వ అధ్యాయంలో ఆయన కొన్ని దినములైన తర్వాత కపెర్నహూములో ఉన్నాడని తెలుసుకుని అనేకులు ఆయన దగ్గర స్వస్థత పొందడానికి వచ్చారు. అయితే ఒక పక్షవాయు కలిగిన వాడిని నలుగురు మోసుకుని వచ్చిన సంఘటన. అసలు ఇంట్లోకి పోవడానికి కూడా వాళ్ళకి మనుషులకి నడవడానికి ప్లేస్ లేకపోతే మంచం మీద వీళ్ళు పెట్టుకుని వచ్చారు. వారు ఏం చేశారంటే వెళ్ళి పై కప్పు తీసి అమ్మ 4 వచ్చును చాలామంది కూడి ఉన్నందున వారందరూ ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోట పైగా ఇంటికి అప్పు ఇప్పి సందు చేసి పక్షిగా వాళ్ళని ప్రభుతో దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపంలో క్షమింపబడేను నీ పక్షి గల ఆయనతో వానితో చెప్పిన. శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుని ఉండారు అంటారు. ఏమన్నారు? కొందరు అక్కడ కూర్చుని ఉండేది. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తమ పాపములు క్షమించు వాడెవడని తమ హృదయంలో ఆలోచన చేసుకుని, అయితే తమ ఎలాగూ వారి హృదయం ఆలోచించుకుంటూ యేసు ఎరిగిన వాడై ఉండి వారితో అన్నాడు, పరిపెత్తుకొని లేవటం ఇష్టమా సులభమా, పాపములు క్షమించటము సులభమా అని అడిగినప్పుడు నీవు లేచి పరిపెత్తుకొని నడుము అని చెప్పగా అతడు చాలా పక్షవాయు కలిగిన వాడు. అతడికున్న తీసుకొచ్చిన వారి అతడికున్న విశ్వాసాన్ని బట్టి అతడు చాలా చక్కగా లేచి వెళ్ళిన సంఘటన మనం చూస్తున్నాం. కనుక అది కూడా ఏమైందంటే ఏమంటాడంటే ఇది కూడా ఇది ఏ రోజు జరిగింది? అయితే విశ్రాంతి దినమున జరిగిందని చెప్పుకుంటున్నాం. కనుక ప్రభు చేసిన కార్యాలు అనేకం ఉన్నాయి. కనుక మనకు తెలిసిన ఇంకొక సంఘటన ఉంది. లూకా సువార్త 13వ అధ్యాయంలో 10వ వచనం నుండి 14వ వచనం వరకు చూస్తే మనకు ఒక 18 సంవత్సరం నుంచి అడుగు వంగిపోయిన ఒక ఆమెను చూస్తాం. కనుక ఆమె ఏమంటుంటే 10వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించినప్పుడు 18 సంవత్సరాలు నుండి బలహీనపడుచు చేయము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండిన. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోయాను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పిన. ఆమె వెంటనే చేతులు ఉంచుకొని చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. యేసు విశ్రాంతి దినమున స్వచ్ఛపరిచినందున ఆ సమాజపు అధికారి కోపముతో మండిపడి జన సమూహము చూచి, చేయటానికి 6 దినములు ఉన్నాయిగా, ఈరోజే కుదిరిందా నీకు ఏమైనా స్వస్థపరచడానికని అతను కోపం పడిన సంఘటన చూస్తున్నాం. అంటే యేసు ప్రభు చేసిన మంచి కార్యమే, కానీ ఆ మంచి కార్యం ఏంటి? 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినామని స్వస్థపరచడం మంచి కార్యం. కానీ అక్కడ సమాజం అందరూ అధికారి అతడి మీద ప్రభు మీద కోపపడిన సంఘటన మనం చూస్తున్నాం. కనుక వీళ్ళందరూ ఎందుకంటే ప్రభు చేసిన మంచి కార్యాలను బట్టి ఆయన మీద ద్వేషం పెంచుకొని ఆయన ఏ విధంగా అయినా ఆయన్ని
ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన కలిగి ఉండటం ద్వారా ప్రభు యొక్క చిత్తాన్ని వారు అందుకే తర్వాత అడుగుతాడు. తర్వాత మీ విశ్రాంతి దినమున మీ గాడిద అయినా ఎద్దైనను పడిపోతే వాటిని మీరు పైకి లేపరా అంటే అడిగినప్పుడు ఆయన మాటలు చెప్పినప్పుడు ఆయన చెదిరి ఉన్నవారు ఎదిరించిన వారందరూ సిగ్గుపడి అయితే జనజమము అంతే ఈయన చేసిన ఘన కార్యములు చూసి సంతోషించి జనులందరూ సంతోషించారు. కానీ సమాజ మందిరపు అధికారి కోపపడి 6 దినములో నీకు పనిచేయడానికి ఉంటే ఈరోజే కుదిరిందా నీకు అని అతడు ఎంతో వ్యసనపడినట్టు ఆయన్ని మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. అందుకే ప్రభు తర్వాత చెబుతాడు, ఆ గాడిదలో ఎద్దు పడినప్పుడు మీరు గుంట్లో పడితే తీరా అని చెప్పినప్పుడు మనం కూడా ఏమంటామంటే ఈరోజు పరిశుద్ధ దినంగా ఈరోజు కాకపోతే ఇంకో రోజు చేసుకోవచ్చుగా అంటాం. కానీ ప్రభు ఏమంటాడంటే మంచి కార్యములు చేయడానికి ఎప్పుడైనా సమయమే అని తెలియజేస్తున్న సంఘటన మనం చూస్తున్నాం. కనుక ఈ దినం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఏమంటాడు మనందరికీ తెలిసిన విషయమే. అతడు 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న ఒక పక్షిని చూస్తాం. అయితే అతడు ప్రభు వాడు బహుకాలం నుంచి పడి ఉన్నాడు అని చూసి వాని దగ్గరికి వెళ్ళి వాడిని అడుగుతాడు. అడిగా నిన్ను ఎవరన్నా అంటే నన్ను ఎవరు దించుతారండి, నేను దించేలోపు నన్ను దిగేలోపు ఎవరో ఒకళ్ళు వస్తున్నారు కనుక దిగుతున్న వారు స్వస్థత పొందుతున్నాను నేనంటే అప్పుడు ప్రభు ఏమన్నాడంటే నీవు లేచి నీ పరిపెత్తుకుని నడవమంటతోనే వాడు పరిపెత్తుకుని లేచినట్టు మాకు అది కూడా 10వ వచనం. ఆ దినం విశ్రాంతి దినము కనుక యూదులు అది విశ్రాంతి దినము కాదా నీవు నీ పరిపెత్తుకొని కొనతగదే అని స్వస్థత పొందిన వానితో చెప్పిరి. కనుక యూదులు ఏమన్నారంటే నీ పరిపెత్తుకొని నడవని నాతో చెప్పి నన్ను స్వస్థపరిచిన వాడు నా పరుపు తీసుకొని వెళ్ళమన్నాడయ్యా అని చెప్పినప్పుడు అతడు మీద చెప్పినప్పుడు వారిని అడిగిరి. అందుకు ఎవడు స్వస్థత పొందించాడో వాడిని చూపించమని అడిగిన సంఘటన మనం చూస్తున్నాం. ప్రభు యొక్క దీవమైన చిత్తం ఏంటంటే 38 సంవత్సరాల నుంచి స్వస్థత లేక పడి ఉన్న బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న అతన్ని స్వస్థపరిచిన సంఘటన మనం చూస్తాం. దాన్ని కూడా 38 సంవత్సరాల నుంచి వాడు పడి ఉన్నా కానీ యూదులు ఎవరు పట్టించుకోలేదు. కానీ ప్రభు వాని మీద జాలిపడి వాని చూచి కరుణించి కటాక్షించి వాని పరిపెత్తుకుని లేచి నడుమంటతోనే వాడు ఆ కోనేటిలో దిగకుండానే స్వస్థత పొందిన మాట మనం చూస్తున్నాం. కనుక మన జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు జరిగించే ప్రభు మనకి ఉన్నాడు. కనుక మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభు యొక్క దీవమైన చిత్తం ఏమిటంటే మన జీవన గమనంలో మనం ఏమైనామో ఎదిగిన ప్రభు కనుక అన్ని విషయంలో మనకు సహాయం చేసి నడిపించే ప్రభు ఉన్నాడు. కనుక ఆయన మనకి నిరంతరం తోడుగా ఉండేవాడు. కనుక ఆయన మాటలు విని ఆయన సహవాసంలో మనం ముందుకు కొనసాగాలని తెలియజేస్తాం. గడిచిన వారంలో విన్నాం మనం యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక పాపాత్ముడైన స్త్రీని పట్టుకుని ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారు ఏదైనా నెల మొప్పాలని. అయితే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టాలి కదా, మేము కొట్టాలని కొట్టే ముందు నీ దగ్గర తీసుకొచ్చామయ్యా, మొదట నువ్వు రాయిస్తే చాలని అన్నప్పుడు ప్రభు వారి మాటలు విని అతను ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టబడి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కొట్టాలనుకున్నారు. కానీ ప్రభు నేల మీద ఏదో రాస్తుంటే అందరూ వెళ్ళిపోయిన సంఘటన మనం చూస్తున్నాం. కనుక ప్రభువును ఏదో రకంగా చిక్కు ప్రశ్నలు వేసి లేదా ఇబ్బందులు గురి చేసి ఆయన పట్టుకోవాలని ఏదో ఒక నేరం మోపాలని చూసిన వారు ఆయన రాస్తూ ఉంటే ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ తర్వాత 11-12 వచనాలు అనుకుంటా ఏమంటారు, ఏరమ్మా వీరందరూ అంటే నేను రాళ్ళు తీసుకొని వచ్చిన వారు ఏరంటే ఎవరు లేరండి, అందరూ వెళ్ళిపోయారండి, నేను కూడా నిన్ను
కొట్టిన కనుక నీవు వెళ్ళి పాపం చేయకమని ఆమెతో చెప్పిన మాట మనం చూస్తాం. ధర్మశాస్త్రం ప్రకారము ఆమెని రాళ్ళతో కొట్టాలి, కానీ ప్రభు ఏ పాపం ఎరుగని ప్రభు నేను కూడా ఏమీ నేను చేయనని చెప్పిన మాట మనం చూస్తున్నాం. కనుక మనకి యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం ఇంకో మాట చూస్తాం. ఆ పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన దగ్గర తీసుకొచ్చి వీడి కన్నవాళ్ళ లేకపోతే ఎందుకు వీడి గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్తే ఆయన అడిగినప్పుడు ప్రభు ఏమంటాడంటే దేవుని మహింపరచడానికి, దేవుని క్రియలు మహింపరచడానికి వీడు గుడ్డివాడిగా వీడు చేసిన పాపమా లేకపోతే వీళ్ళు తండ్రి చేసిన పాపమా అని అడిగితే దేవుని మహింపరచడానికి దేవుని క్రియలు వలన ఇతడు గుడ్డివాడిగా పుట్టాడని చెప్పి వాడిని పిలిచి వానికి చూపు దయచేసిన సంఘటన చూస్తున్నాను. ప్రభువుని వీడి గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏమిటంటే ప్రభు చెప్పిన మాట అంటే వాడికి అది కూడా విశ్రాంతి దినమే అనుకుంటా. కనుక అతని నేల మీద ఉమ్మేసి బుద్ధ చేసి కంటి మీద రాసి అతన్ని ఏమన్నాడు, శిలోమోను కోరినంటికి వెళ్ళి నీవు కడుక్కుంటే నీకు చూపు వస్తుందని చెప్పినప్పుడు వాడు విధేయత చూపించి వెళ్ళిన సంఘటన మనం చూస్తున్నాం. కనుక ఇదేనా మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం ప్రభువు నిరంతరం మనకి తోడుగా నడిపించేవాడు కనుక ఆయన మాటలు విని లోబడినట్లయితే మన జీవితాలకు మేలుకరం కనుక ప్రశ్నించడం ప్రాముఖ్యత కాదు. కనుక ప్రశ్నించే నీవు ప్రభు మాటలు వింటున్నావా లేదా అనేది పరిశీలన చేసుకో. కనుక నీవు ఆయన మాటలు వింటే నిత్యము మేలుకరం అని తెలియజేయదు. కనుక శిలోమోను 10వ వచనం 9వ అధ్యాయం 10వ వచనంలో వారిని కన్నులు ఎలాగో తెరవబడినని వాడిని అడుగా వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పోసి నీవు శిలోమయమను కొన్నిటికి వెళ్ళి కడుక్కొనమని వానతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందుతానని నేను వారు ఆయన ఎక్కడ అని అడుగుగా వాడు నేను ఎరుగను, నేను ఇదివరకు గుడ్డివాడే కానీ ఇప్పుడు చూస్తున్నానని చెప్పిన మాటలు మనం చూస్తాం. అయితే నేను వీడి కన్నా తండ్రి వాడు ఆయన పాపం చేశాడంటే దేవుని క్రియల వలన వెళ్ళపరచడానికి ఆయన తెలియజేసిన మాటలు మనం చూస్తున్నాం. కనుక ప్రభు మాటలు లోబడి విధేయత కలిగి ఉన్నప్పుడు నిత్యము మనకి ఆశీర్వాదకరం. కనుక ఇదేమో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనల్ని స్వస్థపరిచి మన విమోచించి రక్షించడానికి వచ్చిన ప్రభు యెరూషలేములోనికి ఏ ప్రవేశం చేసిన దినమున ఆయన యెరూషలేములోకి దేవాలయం అందరినీ వెళ్ళగొట్టి అక్కడ వ్యాపారం చేస్తున్న వెళ్ళగొట్టి దేవాలయం శుద్ధీకరించి ఆయన ఆకలి కొనినప్పుడు వెళ్తున్నప్పుడు ఆ అంజూరపు చెట్లు పండు చూసిన పండు లేకపోతే అతడు అంజూరపు చెట్టు శపించినట్టు తర్వాత ఈ కార్యాలన్నీ కూడా ఆ తర్వాత వచనంలో మనం చూస్తున్నాం, అధ్యాయాలు చూస్తున్నాం. కనుక ప్రభు యొక్క దివ్యమైన చిత్తం ఏంటంటే నువ్వు ప్రశ్నించే నీవు ఆయన చిత్తానికి అనుగుణంగా జీవిస్తున్నావా లేదా పరిశీలన చేసుకోమని ప్రభు తెలియజేస్తుంది. కనుక మన జీవన గమనములు మనం ఏమైనామో ఒకసారి పరిశీలన చేసుకుని మాకు చర్చిలో అధికారం కావాలి ఈ అధికారం కావాలని కొట్లాడుకోవటమే కానీ ఇప్పుడు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళే విధంగా మన జీవితాలు మనకు ఉన్నాయా లేదా అని పరిశీలన చేసుకో. ఎవరికేం పరిశీలన, పాస్టర్ గారు పార్టీకి పోతే అడుగుతారు, వాక్యం పోతే అడుగుతారు, లేకపోతే ఇంకోటి అడుగుతారు. కానీ దేవుని యొక్క దివ్యమైన చిత్తనంగా మన హృదయాల్లో దేవునికి సమర్పించుకుని ఆయనకి ఇష్టమైన శ్రేష్ఠులుగా ఆయన అధికారానికి లోబడి ఉండాలి. అధికారం గురించి ప్రశ్నించాను. నాకు నేను చర్చికి వెళ్తున్నానండి, నాకు ఏ అధికారం లేదండి అనుకోవటానికి కాదు. కనుక ప్రభువు మన మీద అధికారి కనుక ఆయన చిత్తానికి లోబడి మనం ముందుకు కొనసాగితే నిత్యం అది మనకి మేలుకరం. కనుక మనకు మేలుకరం మార్గం నడిపించి చాలామంది మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. కానీ కొంతమంది ఏమంటారంటే మాకు అధికారం ఉందని చర్చిలో కొంచెం ఏమంటారు అది పోజు కొడతారు. అంతేనమ్మా, మా అధికారం ఉందని పోజు కొడతాం. మేము చెప్పిందే సాగిద్దని అధికారం పోజు కొడితే సరే
దేవుని దగ్గర అధికారానికి లోబడి ఉన్నావా లేదా అని పరిశీలన చేసుకోవాలి. కనుక ఇదేనా మనం దేవుని చిత్తానికి లోబడి ఉంటున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. కనుక ఇదేనా మన దేవుని యొక్క వాక్కులు ఏమంటాడంటే లూకా సువార్తలో 17వ అధ్యాయం 10వ వచనం కదా. లూకా సువార్త 17వ అధ్యాయం అటువల్లే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవని చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినది చేసినామని చెప్పుడనెను. అని నిష్ప్రయోజనంగా మనం ఉండటానికి ఇష్టపడు. మనం ఏంటంటే అందరికన్నా మేమే ప్రయోజనకులం అనుకుంటే కుదరదు. కనుక ప్రభు నీకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున నీవు జీవించాలి, ఆ చిత్తానికి లోబడి ముందు కొనసాగాలి. ఆ విధంగా ఉండటం ద్వారా నిత్యము నీకు మేలుకరంగా ఉంటుంది. కనుక ఇంకో మాట కూడా ఉంటుంది. ఏమంటాడంటే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 16వ వచనం, కడపటి వారు మొదటి వారగుదురు. ఇది చాలా పరలోక రాజ్యాన్ని గురించి చెప్తాం. చాలా నిన్నగాక మొన్న వచ్చి చేస్తున్నారని మేము మొదటి నుంచి ఉన్న వాళ్ళం అయిపోయాం అంటాం. కనుక ఇది ఏమంటాడు నేను అంటే అధ్యాయం బిగినింగ్ చూసుకోవచ్చు. ఏమంటాడంటే పరలోక రాజ్యాన్ని గురించి తెలియజేస్తూ ఏమంటాడంటే ద్రాక్ష తోటలోని పనివారిని పంపించిన సంఘటన మనం ఆ కథ అంతా మనందరికీ తెలుసు. అంటే 12 గంటకి 10 గంటలకు 12 గంటలకు పిలిచాడు, 5 గంటలకు పిలిచాడు. కొద్దిసేపులో పని అయిపోద్ది అనుకున్న చీకటి టైంలో కూడా పిలిచాడు. అందరికీ ఒకటే కూలి ఇచ్చాడు. అయితే నేను అందరికీ వాడు అన్నాడు, నేను ఉదయం వచ్చాను కదా నాకు ఈవెంట్ అన్నాడు. నాకు వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తావు అనుకున్నా, 6 గంటోడు ఇచ్చిన వాడికి ఇచ్చావు, నాకు ఎక్కువ ఇస్తావు అనుకుని నాకు తక్కువ ఇచ్చావు. నువ్వు ఉదయం వచ్చిన వాడివి, నన్ను ఉదయము దానికి ఒప్పుకొని వచ్చావు, సాయంత్రం నేను ఎంత ఇస్తానని వాడికి చెప్పలే. వాడు వచ్చి పని చేయమని చేశాడు. అందుకని నాకు ఇష్టమైనది కనుక నా సొమ్ము నాకు ఇష్టమైన వానికి ఇస్తానని అతడు ఇచ్చిన సంఘటన. నేను మంచివాడిని అయినందుకు నీకు కుటుంబం మంటగా ఉండదా అని చెప్తే ఉంటాడు 16వ వచనంలో. ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు అని తెలియజేస్తున్నారు. కనుక మనం మన జీవితాలు పరిశీలన చేసుకొని ప్రభు చిత్తానికి అనుగుణంగా జీవించడానికి పరిశుద్ధాత్మనైన దేవుడు సహాయం చేసి నడిపించినగాక. సమస్త జ్ఞానం ఇచ్చే దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయంలో తలంపులకు కలిగినగాక.